బోధన్ బార్ అసోసియేషన్ 2026-27 ప్రధాన కార్యదర్శి ఎన్నిక వివాదానికి తెలంగాణ హైకోర్టు తెరదించింది. ఎన్నికల్లో సమ్మయ్యకు అనుకూలంగా నమోదైన ఓట్లను టిక్ గుర్తు ఉందనే కారణంతో ఎన్నికల అధికారి తిరస్కరించగా ఆ నిర్ణయం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓటరు ఉద్దేశం స్పష్టంగా వ్యక్తమైనప్పుడు సాంకేతిక కారణాలతో ఓటును చెల్లనిదిగా పరిగణించాలని పేర్కొంటూ తిరస్కరించిన ఓటును చెల్లుబాటు చేసింది. దీంతో సమ్మయ్యకు 54 ప్రత్యర్థి అభ్యర్థికి 53 ఓట్లు వచ్చినట్లు ప్రకటించి ప్రధాన కార్యదర్శిగా గుర్తించింది. ఎన్నికల అధికారికి పదవిని ఇద్దరు అభ్యర్థుల మధ్య పంచే అధికారం లేదని కూడా తేల్చి చెప్పింది. తీర్పు అనంతరం సమ్మయ్య తనకు అండగా నిలిచిన సభ్యులు, న్యాయవాదులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ బార్ అసోసియేషన్ గౌరవాన్ని కాపాడుతూ పారదర్శకంగా సేవలందిస్తానన్నారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం గంగారెడ్డి, కోశాధికారి బానోత్ రమేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాఘవేందర్, అనిల్ కుమార్, న్యాయవాదులు ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా శ్రీ నందకుమార్, సీనియర్ అడ్వకేట్ నందకుమార్ గారిని నియామకం చేయడం జరిగింది ఆనాటి బార్ అసోసియేషన్. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలో భాగంగా వివిధ పోస్టులకు నోటిఫికేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ, ట్రెజరర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి సంబంధించి నామినేషన్ల స్వీకరణ చేసుకొని 26/3/2026 నాడు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే నేను అనగా సమ్మయ్య పి ప్రధాన కార్యదర్శి పోస్టునకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదే రోజు మరి నా ప్రత్యర్థి అయినటువంటి వాజిద్ హుసేన్ గారు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే 26/3/2026 తేదీ రోజు మొత్తము 120 మంది న్యాయవాద ఓటర్స్గా నమోదు కావడం జరిగింది. దాంట్లో భాగంగా 108 మంది బోధన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. తదుపరి ఎన్నికలు ఏదైతే ఓట్ల సమయం ముగిసిన తర్వాత మరి ఫలితాల కోసము ఎన్నికలు లెక్కించడం జరిగింది. దాంట్లో భాగంగా 108 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం ఓట్ల సంఖ్య. దీనిలో 106 ఓట్లు మరి సరైన ఓట్లుగా ఎన్నికల అధికారి తేల్చడం జరిగింది. ఒక్క ఓటును ఎవరు కూడా దాన్ని చూజ్ చేసుకోలేదు, ఎటువంటి టిక్ మార్క్, ఎటువంటి ఆప్షన్ని ఎంచుకోలేదు. కాబట్టి దాన్ని ఇన్వాలిడ్గా అన్నారు. దాని తర్వాత ఇంకొక ఓటు ఏదైతే ఉన్నదో ఆ ఒక్క ఓటు స్వస్తిక్ సింబల్ కాకుండా టిక్ మార్కు మరి నా ఫేవర్లో, నా పక్షంలో న్యాయవాది టిక్ మార్కు పెట్టడం జరిగింది. ఆ టిక్ మార్కుని ఎన్నికల అధికారి ఇన్వాలిడ్ కింద జమ కట్టడం జరిగింది. అయితే మొత్తం ముగింపు ఓట్లు లెక్కబెట్టేసరికి నేను సమ్మయ్యకి అండ్ వాజిద్ హుసేన్కు 53 ఓట్లు రావడం జరిగింది. ఈ 53 ఓట్లు వచ్చిన తర్వాత మరి ఎన్నికల అధికారి నన్ను మరియు వాజిద్ హుసేన్ గారిని ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ రోజు మరి ఎలక్షన్ తీర్పును వెల్లడించడం జరిగింది. ఇట్టి విషయంలో మరి మరుసటి రోజు మరి వెంటనే హాలిడే ఉన్న కారణంగా మేము తదుపరి నెక్స్ట్ డే రోజు ఎన్నికల అధికారికి మరి మా యొక్క సీనియర్స్తో దాన్ని డిస్కస్ చేసుకొని మరి ఈ ఓటు ఏదైతే టిక్ మార్క్ అనేది ఉన్నదో ఆ యొక్క రిప్రజెంటేషన్ మరి ఎన్నికల అధికారి అయినటువంటి శ్రీ నందకుమార్ గారికి మా యొక్క ఎన్నికను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఎన్నికల అధికారి అయినటువంటి నందకుమార్ సార్ గారు మీ యొక్క ఓటుని పరిగణలోకి తీసుకోము, ఎందుకంటే స్వస్తిక్ సింబలు మిగతా 53 మంది 106 మంది న్యాయవాదులు స్వస్తిక్ సింబల్ పెట్టారు, ఒక్క ఓటు మాత్రము టిక్ మార్కు పెట్టడం జరిగింది, కాబట్టి మీది తీసుకోము అని చెప్పినారు. ఇట్టి విషయంలో మరి 30 తారీఖు రోజు మరి నా యొక్క ప్రత్యర్థి అయినటువంటి వాజిద్ హుసేన్ గారు
గౌరవ ఉన్నత న్యాయస్థానం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం నందు మరి క్యావిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దాని తదుపరి 1వ తారీఖు రోజు మరి మేము ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి హైకోర్టు నందు మేము ఈ యొక్క ఓటుని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి WP నంబరు 9805 అంటే ఈ 9805/2026ని రిట్ పిటిషన్ వేయడం వలన సదరు నా యొక్క న్యాయవాది అయినటువంటి సీనియర్ అడ్వకేట్ డి జగదీశ్వరరావు గారు మరియు బార్ కౌన్సిల్ మెంబర్ అదేవిధంగా తను వాదనలు విన్న తర్వాత ఉన్నత న్యాయస్థానము స్టేటస్ కో ఆర్డర్ని మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేటస్ కో ఆర్డర్ అయిన తర్వాత 4-5 వాయిదాల ప్రకారం స్టేటస్ కో మంజూరు చేసిన తర్వాత పూర్తి స్థాయి ఆర్గ్యుమెంట్స్ వాదోపవాదాలు జరిగిన తర్వాత జూన్ 10వ తారీఖు రోజు మరి ఆర్డర్స్ కోసం ఉన్నత న్యాయస్థానము మరి తేదీని ఖరారు చేయడం జరిగింది. జూన్ 10వ తారీఖు తర్వాత 24వ తారీఖు రోజు మరి ఈ యొక్క తుది తీర్పు ఉంటుందని చెప్పేసి హైకోర్టు ప్రకటించింది. ఈ హైకోర్టు జూన్ 24వ తారీఖు 2026 రోజున మరి హైకోర్టు ఏ విధంగానైతే జడ్జిమెంటు చెప్పిందంటే ఈ యొక్క ఏది ఉంటుందో అది వెంటనే పరిగణలోకి తీసుకోవాలి. ఓటర్ యొక్క ఉద్దేశము మరి స్పష్టంగా ఉన్నది, రైట్ మార్క్ వేసిరు కాబట్టి స్వస్తిక్ సింబల్కు సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ మరి ఎన్నికల అధికారి ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క తీర్పు వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పేసి ఈ యొక్క తీర్పుతో పాటు ఎన్నికల అధికారిని వెంటనే సమ్మయ్య ప్రధాన కార్యదర్శిగా డిక్లేర్ చేయాలని చెప్పేసి మరి నిన్న తేదీ 30 తారీఖు జూన్ 2026 రోజు సాయంత్రం 4:30 గంటలకు మరి అంతర్జాలం ఇంటర్నెట్లో వెబ్సైట్లో హైకోర్టు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఆ యొక్క కాపీని వెంటనే మార్నింగ్ అవర్స్లో ఈరోజు ఎన్నికల అధికారి గారికి మేము మా లేఖను సమర్పించడం జరిగింది. దాని యొక్క తుది ఆర్డర్ కాపీని కూడా పొందుపరుస్తూ మమ్మల్ని వెంటనే జనరల్ సెక్రటరీగా డిక్లేర్ చేయమని చెప్పాము. ఇప్పుడు 4:30 గంటల సమయంలో ఇప్పుడు ఈవినింగ్ కాలంలో మరి ఎన్నికల అధికారి మమ్మల్ని ప్రధాన కార్యదర్శిగా డిక్లేర్ చేస్తూ మరి ఆయన లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలియజేశారు. కాబట్టి దీనికి సహకరించినటువంటి మా సీనియర్ న్యాయవాదులందరికీ మరియు మా న్యాయవాద మిత్రులందరికీ, నాతో పాటు కొలీగ్స్ అడ్వకేట్స్ అందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు. నా యొక్క విధి నిర్వహణలో ప్రధాన కార్యదర్శికి ఉండేటువంటి అన్ని యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పేసి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.